ఈ రోజు మనతో పాటు ఉన్నారు డి రామకృష్ణారెడ్డి గారు. కురుక్షేత్ర యుద్ధం అయిన తర్వాత ధర్మరాజుకి కొంచెం అహంకారం పెరిగి శ్రీకృష్ణ భగవానుడితోని ఒక సంఘటన అడగటం జరుగుతుందమ్మా. నాకన్నా ధర్మాత్ముడు ఈ భూమిపై ఎవరైనా ఉన్నారా, నేనే కదా గొప్ప అని అహంకారంతో శ్రీకృష్ణ భగవాను ధర్మరాజు ప్రశ్నించడం జరుగుద్ది అన్నమాట. ఆ రోజు చైత్ర శుద్ధ పాడ్యమి. అప్పటి నుంచే ఈ ఉగాది సృష్టి బ్రహ్మ దేవుడు ప్రారంభించాడనమాట. మనకి 365 రోజులు అయితే బ్రహ్మకి ఒక రోజమ్మ. మేము ఒక అడవిలో ఒక పులిని చూసాము. ఆ పులిని చూసేటప్పుడు పులి మమ్మల్ని తినబోయింది. నువ్వు ఏదైనా మాకు దానం చేయాలనుకుంటే నీ శరీరంలో సగభాగం మాకు దానం ఇస్తే మేము ఆ పులికి ఆహారం ఇస్తూ మళ్ళీ మేము మా ప్రాంతాలకు మేము వెళ్తామని చెప్పడం జరుగుద్ది అనమాట. అందరికీ వెల్కమ్ టు మన జూమిన్ టీవీ. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎందుకంటే ఈరోజు ఉగాది కాబట్టి, అందుకే మనం అందరం తెలుగు వాళ్ళందరికీ ఇది న్యూ ఇయర్ కాబట్టి అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ రోజు మనతో పాటు ఉన్నారు డి రామకృష్ణారెడ్డి గారు. నమస్తే సార్, బాగున్నారా? మీ గురించి ఒక్క 2 మాటల్లో మా మన జూమిన్ ప్రేక్షకుల కోసం. ముందుగా మన జూమిన్ ప్రేక్షక మహాశయులందరికీ పేరు పేరున తెలుగు ఉగాది నామ సంవత్సర శుభాకాంక్షలమ్మ. చాలా సంతోషం. నేను వైద్య ఆరోగ్య శాఖలో గుంటూరు జిల్లా, ప్రస్తుతం పల్నాడు జిల్లా వినుకొండ ప్రాంతంలో 1986 నుంచి 2020 వరకు అసిస్టెంట్ పారామెడికల్ ఆఫీసర్గా, మళ్ళీ ప్రమోషన్ మీద కూడా అక్కడే డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్గా పనిచేసి ఉన్నాను. పనిచేసిన తర్వాత కూడా మా నాన్నగారు స్వాతంత్ర సమరయోధులు, విజయనగరం జిల్లా సాలూరు, వారి పేరు మీద ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఆకలితో ఉండేవాడికి అన్నం పెట్టడం, ఆపదలు ఉండేవాడిని ఆదుకోవాలనే ఫార్ములాతో సేవా కార్యక్రమాలు చేయటం జరుగుతూ ఉంది. అందులో భాగంగా నరసరాపేట కానీ వినుకొండ ఆ నియోజకవర్గాల్లో మా యొక్క సేవా కార్యక్రమాలు ఉంటున్నాయి. అట్లనే ఒక 1 ఇయర్ నుంచి హైదరాబాదులో కూడా గురువారం అక్కడక్కడ పేదలకి అన్నదానం ఏర్పాటు చేయటం జరుగుతూ ఉంది. ఈ రకంగా హైదరాబాదు రావటం నాకెంతో ఆనందంగా ఉంది. ప్రస్తుతం హైదరాబాదులోనే ఉంటూ ఏమైనా ముఖ్యమైన పనులు ఉండేటప్పుడు నరసరాపేట కానీ, మా జన్మస్థానమైన ప్రస్తుతం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు కానీ వెళ్ళి రావటం జరుగుతూ ఉంటుందమ్మా. అయితే మా కోసం ఉగాది విశేషాలు. ఉగాది ఎందుకు జరుపుకుంటాం మనం? ఉగాది అంటే యుగ ప్లస్ ఆది, యుగాది సృష్టి ఆరంభం అన్నమాట. దీనికి పురాణాల్లో ఒక విశేషమైన కథ ప్రాచుర్యంలో ఉందమ్మా. బ్రహ్మ వద్ద ఉన్న వేదాలని సోమకాసురుడు అనే రాక్షసుడు దొంగిలించి సముద్ర గర్భంలో నివాసం ఉండేవాడు అనమాట. ఈ విషయాన్ని శ్రీ మహావిష్ణువు తెలుసుకొని బ్రహ్మవారి ఆదేశంతో మత్స్యావతార రూపంలోని సముద్ర గర్భంలోని అవతారం తీసుకొని ఆ సోమకాసురుడు అనే రాక్షసుని సంహరించి వేదాలను మళ్ళీ తీసుకొని వచ్చి బ్రహ్మకి అప్పగించిన రోజు అన్నమాట. ఆ రోజు చైత్ర శుద్ధ పాడ్యమి. అప్పటి నుంచే ఉగాది సృష్టి బ్రహ్మదేవుడు ప్రారంభించాడనమాట. ఆరంభం అన్నమాట. యుగం ఆరంభం యుగాది. మనకి 365 రోజులు అయితే బ్రహ్మకి ఒక రోజమ్మ. ఇది పురాణాల్లో ఉన్న కథ, నేను ఇది తెలియజేశానమ్మా. అయితే అప్పటి నుంచి మనం ఎన్ని సంవత్సరాల నుంచి ఉగాది అనేది జరుపుకుంటున్నాము? ఎన్ని సంవత్సరాలే కాదమ్మా, ఇది భారతంలో కూడా పాండవులు ఉగాది జరుపుకోవటం జరిగినట్టు మన ఆధారాలు ఉన్నాయమ్మా. అయితే ఈ చైత్ర శుద్ధ పాడ్యమి రోజు కాకుండా వాళ్ళు సంక్రాంతి మాసంలోనే సంక్రాంతి మరుసటి దినమే ఈ ఉగాది జరుపుకునే వాళ్ళమ్మ. పూర్వం అలా జరుపుకునే వాళ్ళమ్మ. అలాగే శ్రీరామచంద్రుల వారు కూడా పట్టాభిషిక్తులైనది కూడా ఈ ఉగాది రోజేనమ్మ. అందువల్లనే రాముల వారి కళ్యాణాలు, రాముల వారిని ఈ 9 రోజులు జరుపుకొని దేశవ్యాప్తంగా రామాలయాల్లోని, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లోని, పెద్ద పెద్ద దేవస్థానాల్లోని టీటీడీ వారు కూడా ఈ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని
రాముల వారి కార్యక్రమాలు స్టార్ట్ చేసి మనకి కళ్యాణం అనేది కూడా చేస్తారమ్మ, సీతారాముల కళ్యాణం. ఇది అన్ని యుగాల నుంచి ఉందమ్మ. ఈ మొదటి సంవత్సరం అంటారు కదా ఉగాదిని మనము కొత్త సంవత్సరంగా భావిస్తాం. అవునమ్మా. సో ఈ కొత్త సంవత్సరం రోజు మన వంటకాలు అన్ని అంటే తీపి ముఖ్యంగా షడ్రుచులు అనేది తయారు చేసి దేవతలకి నివేదిస్తామమ్మ. ఈ షడ్రుచులు ఏంటంటే తీపి, పులుపు, వగరు, ఉప్పు, కారం ఇవన్నీ కలిపమ్మ. అందులోని ముఖ్యంగా వేపపూత, ముఖ్యంగా అందులో వాడే పదార్థాలు ఏంటంటే వేప పూత, 2 బెల్లం, కారం. కారం అంటారు కానీ ముఖ్యంగా ఈ ఉగాది ప్రారంభించే నాటికి ఈ సృష్టిలోని మిరప పంట అయితే లేదమ్మా, అందుకని మిరియాల పొడే వాడతారమ్మ. మిరియాల పొడి, నెక్స్ట్ ఉప్పు, మామిడి పిందుల తాలూకా ముక్కలు, చింతపండు, ఈ 6 రకాలైన వస్తువులతోని మనం పచ్చడి చేసి ముందు దేవతలకి సమర్పించి తర్వాత మనం తీసుకుంటాం అమ్మ. ఈ షడ్రుచులు అనేది ఎందుకు చేస్తాం అంటే మానవ జీవన విధానంలోని అన్నీ ఉండాలమ్మ. ఆనందం ఉండాలా, కష్టాలు, సుఖాలు, దుఃఖాలు అన్నీ ఉంటాయమ్మ. ఇవన్నిటిని తట్టుకునే శక్తి ఇందులో ఉంటుందమ్మ. భగవంతుడు ఆశీర్వచనం కూడా అలాగే ఉంటుందమ్మ. అన్ని రకాలుగా అన్ని రకాలుగా కూడా ఇప్పుడు మనిషి అన్ని విషయాల్లోని తట్టుకొని నిలబడే శక్తి ఉండాలా, ఆనందంలో ఉండాలా, కష్టంలో ఉండాలా. జీవితం అంటే అన్ని రకాలు ఉంటాయమ్మ. కష్ట సుఖాలు కలయికే జీవితం. ఈ కష్ట సుఖాల్లోని కూడా సమాన స్థితి, సమస్థితిలో మనిషి నిలబడాలా, ఎదగాల. ఆ సమస్థితి మెయింటైన్ చేయటం కోసమే షడ్రుచులు అనేది మనం మనిషికి తినిపిస్తాం అన్నమాట. ఇది ఇటువంటి రోజే కొన్ని మంచి కార్యక్రమాలు ప్రారంభం చేసుకోవటం కానీ, కొత్త వ్యాపారాలు చేసుకోవటం కానీ, కొత్త నిర్ణయాలు చేసుకోవటం కానీ ఈ విశ్వవ్యాప్తంగా ఉండే మానవాళి అనేది ఆచరించడం స్టార్ట్ చేస్తారమ్మ. మన గుడ్ల దగ్గర ఉంటది కదా ధ్వజస్తంభం, దాని కథ ఏమన్నా ఉందా అని? ఉందమ్మా. అంటే దీనికి పూర్వకాలంలోనే ఈ భారత యుద్ధం జరిగిన తర్వాత, భారత యుద్ధం అయిపోయిన తర్వాత ధర్మరాజు పాలనలోని జరుగుతుందమ్మా. ధర్మరాజు పాలనలోని జరుగుతున్న సందర్భంలో కురుక్షేత్ర యుద్ధం అయిన తర్వాత ధర్మరాజుకి కొంచెం అహంకారం పెరిగి శ్రీకృష్ణ భగవానుడితోని ఒక సంఘటన అడగటం జరుగుతుందమ్మా. నాకన్నా ధర్మాత్ముడు ఈ భూమిపై ఎవరైనా ఉన్నారా, నేనే కదా గొప్ప అని అహంకారంతో శ్రీకృష్ణ భగవాను ధర్మరాజు ప్రశ్నించడం జరుగుద్ది అన్నమాట. దానికి శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజుతో ఏం చెప్తారంటే, ఈ విషయం నేనెట్లా చెప్పగలను, దానికి కొన్ని పరీక్షలు ఉంటాయి, ఆ పరీక్షల్లో నువ్వు నెగ్గితే నువ్వే ధర్మంగా పరిపాలిస్తున్నట్టు, ధర్మాత్ముడిగా ఉండేటట్టు ఉంటుంది అని చెప్తాడమ్మ. దానికి ఎటువంటి పరీక్షలకైనా నేను సిద్ధం, ఏం చేయమంటావని శ్రీకృష్ణ భగవానుని ధర్మరాజు అడగటం జరుగుద్ది అన్నమాట. అప్పుడు ధర్మరాజుకి అశ్వమేధ యాగం చేయమని శ్రీకృష్ణ భగవానుడు సలహా ఇస్తాడనమాట. అప్పుడు అశ్వమేధ యాగం ప్రారంభం చేసిన తర్వాత అశ్వం అన్ని దేశాలు వెళ్తూ ఉంటుంటుందమ్మా. ధర్మరాజు యొక్క సైన్యం ఆ రాజ్యాల్ని, ఆ రాజుల్ని ఓడించుకొని వాళ్ళతో యుద్ధం చేసి ఆ అశ్వాన్ని తీసుకొని రావటం అలాగే జరుగుతూ ఉంటుంది అన్నమాట. కాలక్రమేణా అశ్వం మయూరధ్వజుడు పరిపాలించే రాజ్యంలోకి వెళ్ళటం జరుగుద్ది. మయూరధ్వజుడు పరిపాలించిన రాజ్యంలోని అశ్వాన్ని చూసి మయూరధ్వజుడి తాలూకా సైన్యం ఆ అశ్వాన్ని బంధించడం జరుగుద్దమ్మా. అప్పుడు మయూరధ్వజుడి సైన్యం చేతిలోని ధర్మరాజు సైన్యం ఓడిపోతారమ్మా. ఈ విషయాన్ని ఈ దూతల ద్వారా ధర్మరాజు తెలుసుకొని ముందుగా నకుల సహదేవుల్ని పంపిస్తారమ్మా. నకుల సహదేవుల్ని కూడా వాళ్ళ సైన్యం అందరూ ఓడిస్తారమ్మా. తర్వాత అర్జునుడు వెళ్తారు, భీముడు వెళ్తాడు, వాళ్ళు కూడా ఓడిపోతారమ్మా. ఓడిపోతే అప్పుడు మళ్ళీ శ్రీకృష్ణుడి భగవానుడి దగ్గరికి ధర్మరాజు వచ్చి, బావా మన అశ్వాన్ని మయూరధ్వజుడనే రాజు బంధించాడు, మన సైన్యాన్ని కానీ నా అన్నదమ్ములను కానీ అందరినీ బంధించాడు,
దీనికి మార్గం ఏదైనా ఉందా, మళ్ళీ నా సైన్యాన్ని, నా అన్నదమ్ముల్ని, మా అందరిని ఎలా తెచ్చుకోవాలని ఆశ్వాన్ని, దీనికి ఒక మంచి సలహా ఇయ్యని శ్రీకృష్ణ భగవానుల వారిని అడుగుతాడమ్మా. అంటే శ్రీకృష్ణ భగవానుడు క్లియర్గా చెప్తాడనమాట, మయూరధ్వజుడిని ఓడించటం నీ వల్ల నా వల్ల ఎవరి తరం కాదు. ఇది ఒక మాయాపూర్వకంగా ఓడించగలం కానీ ఎదురుగా వెళ్ళి ఏమీ చేయలేము అని అంటే, అప్పుడు ఆ మాయాపూర్వకంగా ఎలాగ గెలవగలం అని అంటే, ఇరువురు మారు వేషాల్లో వెళ్దాము, ఇరువురు వేషాల్లో వెళ్ళి అతను కొలువులో ఉండగా అందరికీ దానాలు చేస్తుంటాడు. ఆ దానాలు చేసిన సందర్భాల్లో అతన్ని మనం ఏదో రకంగా మాయోపాయంతో గెలుచుకునే వద్దామని చెప్తాడనమాట. అప్పుడు ఇరువురు ఒక పేద బ్రాహ్మణుల రూపంలోని మయూరధ్వజుడి కొలువు ఉండే రాజ్యంలోని ఒక ముఖ్యమైన కార్యక్రమం దాన ధర్మాలు జరుగుతుండే రోజుని ఆ రాజ్యంలోకి వారుండే కొలువు ఉండే ప్రాంతంలోకి వెళ్ళడం జరుగుద్ది అనమాట. వీళ్ళ వంతుగా వచ్చిన సందర్భంలో మయూరధ్వజుడిని వీళ్ళు భిక్ష అడుగుతారనమాట. అప్పుడు మయూరధ్వజుడు కొంచెం మనులు మాన్యాలు ఇవ్వబోతే వీళ్ళిద్దరూ ముందుగా వేసుకునే రచన ప్రకారంగా, పథకం ప్రకారంగా మయూరధ్వజుడిని, మాకు ఏ విధమైన మనులు మాణిక్యాలు ఏం అవసరం లేదు, మేము మీ రాజ్యంలోకి వచ్చే సందర్భంలో మేము ఒక అడవిలో ఒక పులిని చూసాము. ఆ పులిని చూసేటప్పుడు పులి మమ్మల్ని తినబోతే మేము మయూరధ్వజుడు పరిపాలించే రాజ్యంలోకి వెళ్తున్నాము. ఆ రాజ్యంలోని మేము వెళ్ళి కానుకలు తెచ్చుకున్నందుకు వెళ్తున్నాం అని అంటే, అయితే మీరు వచ్చేటప్పుడు మయూరధ్వజుడి తాలూకా శరీర భాగంలో సగభాగం నాకు మీరు సమర్పించినట్టయితే మిమ్మల్ని విడిచిపెడతానని చెప్తే, మేము వచ్చాం రాజా, నువ్వు ఏదైనా మాకు దానం చేయాలనుకుంటే నీ శరీరంలో సగభాగం మాకు దానం ఇస్తే మేము ఆ పులికి ఆహారం ఇస్తూ మళ్ళీ మేము మా ప్రాంతాలకు మేము వెళ్తామని చెప్పడం జరుగుద్ది అనమాట. ఇది జరిగిందంతా మయూరధ్వజుడు చెబితే, ఇది చాలా భాగ్యంగా నేను తలుస్తున్నాను, ఇప్పుడే ఇస్తానని ముందుకు వస్తాడనమాట. ఆ కథ అదంతా విన్న తర్వాత అక్కడుండే ప్రజలు కానీ సైన్యం కానీ ఇదేదో మాయోపాయంలాగా ఉంది రాజు అని అందరూ నివారిస్తారనమాట. నివారిస్తే మయూరధ్వజుడు వెనకడుగు వేసే ప్రసక్తి లేదు. వీరు ఏదైతే శరీర భాగం అడిగారో ఆ శరీర భాగాన్ని నేను ఇస్తానని చెప్పాను కానీ ఇస్తాను అని శరీర భాగం ఇవ్వటం జరుగుద్ది అనమాట. అయితే ఒక శరీర భాగం ఇచ్చిన తర్వాత, ధర్మరాజు చేతిలో పెట్టిన తర్వాత, ఇంకొక శరీర భాగం ఒక కంటి నుంచి కన్నీరు వస్తుంటుంది. కన్నీరు వస్తుంటే ధర్మరాజుకి శ్రీకృష్ణుడి పక్క నుంచి చెప్తాడనమాట, ఏడుస్తూ ఇస్తున్న ధర్మాన్ని స్వీకరించొద్దు, రిటర్న్ చేసే ధర్మాన్ని, ఇది మంచి పద్ధతి కాదని శ్రీకృష్ణుడు చెప్పడం జరుగుద్ది. ఆ సందర్భంలో మళ్ళీ ధర్మరాజు స్వీకరించిన ఆ శరీర భాగాన్ని మయూరధ్వజుడికి ఇవ్వబోతుంటే, వివరణ నేను ఇస్తాను, అప్పుడే మీరు బాధపడండి, అంతవరకు మీరేం అనుకోమాకండి అని చెప్పి దాని గురించి మయూరధ్వజుడు వివరణ ఇస్తాడనమాట. ఏంటంటే వివరణ, ఈ శరీర భాగం కంటి నుంచి ఎందుకు నీరు వస్తుందంటే, ఇటువంటి గొప్ప అవకాశం ఈ పక్క భాగానికి నాకు రాలేదనే బాధలో ఉందండి, ఆ బాధతో వచ్చిన ఇదే కానీ దానం ఇచ్చినందువల్ల కాదు అంటాడనమాట. ఆ సందర్భంలో మయూరధ్వజుడు వీళ్ళని సృష్టిమాతను కోరుకుంటాడు. నా ఎదురుగా ఉన్న ఈ అవతార పురుషులు ఎవరో వారి యొక్క నిజస్వరూపాలు నాకు చూపించండి స్వామి అని ప్రార్థించడం జరుగుద్ది. అప్పుడు వెంటనే వాళ్ళ మారువేషాలు తొలగిపోయి శ్రీకృష్ణుడు, ధర్మరాజు అక్కడ ఎదురుగా నిలబడతారనమాట. అప్పుడు శ్రీకృష్ణుడు మయూరధ్వజుడితో చెప్పి, నీకేం వరం కావాలో కోరుకో, ఈ క్షణం ఇస్తాను, మరి మేము ఇదంతా నిన్ను పరీక్షించడం కోసం వచ్చాము, అందువల్ల నీ శరీర భాగం తీసుకున్నావు, నీ శరీర భాగం నువ్వు తీసుకొని నీ రాజ్యాన్ని నువ్వు బాగా పరిపాలించుకొని ఇంకా ఏదైనా మంచి కోరిక కోరుకో అని మయూరధ్వజుడిని అడగటం జరుగుద్ది. కలియుగంలో నిర్మించే ప్రతి ధ్వజస్తంభంలో నువ్వే కొలువై ఉంటావు, నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకగా మయూరధ్వజుడిని ముందు నమస్కరించుకున్న తర్వాతే నా దగ్గరికి భక్తులు వస్తారు అని వరం ఇవ్వటం జరుగుద్ది అనమాట. అందువల్లే భాగంగా మనం ఈనాటికి కూడా ధ్వజస్తంభం ఎక్కడ ఏ గ్రామంలో కానీ పట్టణాల్లో కానీ ఏ దేవాలయంలో నిర్మించుకున్నా మనం బంధుమిత్ర సపరివారంగా వచ్చి అక్కడ మయూరధ్వజుడిని తలుచుకొని ఆయనకి పాద నమస్కారం చేసుకుని ఆ తర్వాతే మనం గుడిలో
ప్రతిష్ఠించిన మూల విరాట్ను దర్శించుకొని మన మనసులోని కోరికలు చెప్పుకోవటం జరుగుద్ది అనమాట. చాలా బాగా చెప్పారు. ఇంకా అక్కడక్కడ మనం ఈ దేవాలయంలోని జరిగే ప్రతి కార్యక్రమాల్లో కూడా ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క కథ మనం చెప్పటం ద్వారా ఈనాటి యువతకి మనం గతం ఏంటి ఇప్పుడేంటి అనేది తెలియజేయాల్సిన అవసరం మనపై ఉందమ్మా. అదే దాని ప్రత్యేకత అనేది తెలుసుకోవాలి. ప్రతి ఒక్కదానికి ఒక చరిత్ర ఉంటుందమ్మా. అవన్నీ తెలుసుకోవాలా, ఈ నేటి యువతకి మనం తెలియజేయాలా. అయితే దేవాలయంగా వెళ్ళినప్పుడు ఫస్ట్ మనం ధ్వజస్తంభం దండం పెట్టుకుని వెళ్తామమ్మా. అది భగవంతుడి తాలూకా ఆశీర్వాదం ఆ రకంగా మయూర ధ్వజుడికి ఇచ్చాడమ్మా. అంటే ధర్మానికి, నీతికి, న్యాయానికి, ధర్మానికి నిలువెత్తి నిదర్శనం అన్నమాట మయూర ధ్వజుడు. అలా పరిపాలించాడు. చాలా బాగా చెప్పారు. అహంకారం అంటే ఈవేళ అమ్మా సమాజంలోని ఎక్కువ మందికి ఆదాయ మార్గాలు పెరిగి, ఆదాయ వనరులు పెరిగి ఎక్కువ అహంకారానికి ఎక్కువైపోతారనమాట. అహంకారం ఎవరికైతే ఎక్కువ అవుతుందో అహంకారం ఏదో ఒకరోజు భగవంతుడు అణిచివేస్తాడమ్మా. చాన్నాళ్ళ క్రితం ఇది నేను చెప్పబోయేది తిరుమల కొండ మీద జరిగిన సంఘటన అమ్మ. ఇది చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాల్లోని వారి ఈ సందేశం ప్రకారంగా నేను విన్నదమ్మా. ఇది చాలా కాలం క్రితం వెంకటేశ్వర స్వామి తాలూకా ఉత్సవాల్లోని, బ్రహ్మోత్సవాల్లోని ఒక గజరాజుని ఎక్కువ ఊరేగింపులకు వాడుతుంటామమ్మా. అటువంటి ఒక ఏనుగుని బాగా ముస్తాబు చేసి అలంకరించి బ్రహ్మోత్సవాల సమయంలోని ఊరేగింపుల్లో వాడుతుండేవాళ్ళు అనమాట. అట్లాగా వాడుతుండే సందర్భంలోని ఒక సందర్భంలో ఏనుగుకి నా వెనకాల వెంకటేశ్వర స్వామి ఉన్నాడని కొంచెం అహంకారం పెరిగి ఒక్కసారి ఈ భక్తుల మీదకి తొండం విసరడం జరిగింది. అప్పుడు కొంతమందికి చిన్న చిన్న గాయాలు తగిలినాయి అన్నమాట భక్తులకి. వెంటనే టీటీడీ దేవస్థానం వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని ఆ గజరాజుని తిరుమల కొండ నుంచి దిగువకి ఆవుల సత్రం పంపించి గొలుసులతో చాన్నాలు బంధించారమ్మా. ఎప్పుడు కూడా మనిషి ఎంత ఉన్నత స్థితికి వెళ్ళినా కానీ మన అహంకారం అయితే పనికిరాదమ్మా. ఈ మధ్యనే మనం చూసామమ్మా, భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీత విలియమ్స్ మరి 8 రోజులే ఉందామని 8 రోజుల్లోనే చంద్రమండలంలో ఎన్నో కనిపెట్టాలని వెళ్ళారమ్మా. మరి అక్కడ పరిస్థితులకి కొంచెం భిన్నంగా ఉండి అనుకూలించినందువల్ల మరి 9 నెలలు ఉండిపోయారమ్మా. మరి 9 నెలలు ఉండమంటే చిన్న విషయం కాదమ్మా. ఈవేళ మనం ఇన్ని రవాణా సౌకర్యాలు ఉండే భూమి మీద కూడా ఎక్కడికైనా వెళ్తే ఒక 2 రోజులు 3 రోజులు మనం ఉండలేం. అలాంటిది అటువంటి వాతావరణంలో మనం అనుకున్నట్టు ఆహారం దొరకదు, మనం అనుకున్నట్టు మంచినీళ్ళు దొరకవు, ఎన్నో రకాలైన ఇబ్బందులు పడి మరి దేశం కోసం ప్రపంచానికి ఒక గొప్ప సైన్స్ అందించాలా అనే ఒక దృఢమైన సంకల్పంతో భగవంతుడి ఆశీర్వచనంతో ఆమె 9 రోజులు సమర్థవంతంగా ఉండి మరి ఎంతో గొప్ప విజయంతో మళ్ళీ మనకి భూమండలం పైకి వచ్చి మరి ఈ మధ్యనే మనకి దర్శనం ఇచ్చారమ్మా. అటువంటి వారికి నిండుగా శిరస్సు వంచి నమస్కరించి దండం పెట్టాలమ్మా. అటువంటి గొప్ప వ్యక్తులు ప్రపంచంలో ఉన్నారు కాబట్టే ఈవేళ మన సైన్స్ ఎంతో ముందుకెళ్తుంది. అది చాలా బాగా చెప్పారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే ఆ కథ చాలా అద్భుతంగా ఉంది. చాలా బాగా చెప్పారు. అహంకారం పనికిరాదమ్మా. మనకి ఏ జన్మలో పుణ్యం చేసుకున్నామో భగవంతుడు మనకి కొన్ని అవకాశాలు ఇస్తాడమ్మా. దాన్ని మనం ఇంకా డెవలప్ చేసుకొని మన చుట్టూ ఉండే పేద వర్గాల వారిని, అల్పాదాయ వర్గాల వారిని కూడా మనం చెయ్యందించి చేతనంత సాయం చేసి వాళ్ళలో ఉండే ఎనర్జీ లెవెల్స్ కూడా పెంచి వాళ్ళని కూడా స్వయం శక్తిగా తయారు చేసి వాళ్ళకి, వాళ్ళ కుటుంబాలకి వాళ్ళు ఎంతో ఆధారంగా ఉండేటట్టు చేస్తే ఈవేళ ఎంతోమంది యువత సరైన సలహా లేకుండా, సలహా చెప్పేవాళ్ళు లేకుండా యువత పాడైపోతుందమ్మా. అటువంటి యువతకి మనం మార్గదర్శకంగా ఉండి వాళ్ళు ఎన్నో రకాలుగా అభివృద్ధి చెంది వాళ్ళ కుటుంబం, వాళ్ళ గ్రామాలు అభివృద్ధి చెందాలని కోరుకుంటానమ్మా.
అయితే మీరు డాక్టర్గా చేశారు కదా. డిప్యూటీ అంటే నేషనల్ లెపర్సీ ఇరాడికేషన్ ప్రోగ్రామ్ అమ్మ. భారతదేశంలోని ఈ ఒకప్పుడు ఈ లెపర్సీ ప్రోగ్రామ్ అనేది చాలా భయంకరమైన స్థితిలో ఉండేదమ్మ. దానికి 1988లోని బహుళ ఔషధ చికిత్సా విధానం అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టాయమ్మ. ఈ బహుళ ఔషధ చికిత్సా విధానం ద్వారా ప్రారంభ దశలోనే ఈ కుష్టి వ్యాధిని మనం గుర్తించి మందులు ఇస్తే వాళ్ళకి రానున్న రోజుల్లో అంగవైకల్యం రాకుండా ఎంతో ఉపయోగపడుతుందని ఈ ప్రోగ్రాం మీద నా సర్వీస్ అంతా వెనుకొండ నియోజకవర్గంలో చేశానమ్మా. ప్రారంభ దశలోనే ఇటువంటి రోగులను గుర్తించడం, మందులు ఇవ్వటం జరిగింది. ఎంతోమందికి అట్లా సేవ చేశామమ్మా. ఎంతోమందికి ప్రారంభ దశలోనే ఈ వ్యాధిని నిర్ధారించి నివారించడం కూడా జరిగిందమ్మా. అంటే ఎంత సంఖ్యలో ఎంతమందికి ఇప్పటివరకు మీరు చూసారు అలా మీ సర్వీస్ లో? అంటే ఇప్పుడు మీరు రిటైర్ అయ్యారు కానీ రిటైర్ అయ్యానమ్మా. కొన్ని వందల మంది ఉంటారు. అంటే 5 మండలాలమ్మా వెనుకొండ నియోజకవర్గంలో. వినుకొండ, శావల్యాపురం, బొల్లాపల్లి, ఈపూరు, నూజండ్ల ఈ 5 మండలాల్లోని కూడా ఇంచుమించు ఒక 2 lakhs పాపులేషన్, 2.5 lakh పాపులేషన్ ఉంటుందమ్మా. ఈ 2.5 lakh పాపులేషన్లో కూడా స్కూల్స్ కానీ పబ్లిక్లో కానీ మా ఏఎన్ఎంస్ ద్వారా కానీ ఆశా కార్యకర్తల ద్వారా తీసుకొని వెళ్ళి ప్రతి గ్రామంలో కూడా ర్యాపిడ్ సర్వే, ర్యాండమ్ సర్వేని రకరకాల సర్వే, ఎల్సిడిసి ప్రోగ్రామ్, లెపర్సీ కేస్ డిటెక్షన్ ప్రోగ్రామ్, ఈ ఎల్సిడిసి ప్రోగ్రాముల్లో కూడా ప్రజల్ని చైతన్యవంతం చేసి రాగి గోధుమ రంగు కలిగిన స్పర్శ లేని మచ్చలు ఎవరికైనా ఉంటే మీ సమీపంలో ఉన్నటువంటి ఆశా కార్యకర్తలకు కానీ ఏఎన్ఎంలకు కానీ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే వైద్యులు కానీ సంప్రదించి తగు సూచనలు సలహాలు తీసుకొని మందులు వాడండి అని చెప్పటం వల్ల ఎక్కువ మందిని ప్రారంభ దశలను గుర్తించి మందులు ఇవ్వటం జరిగిందమ్మా. 86 నుంచి కూడా ఎక్కువ నేను వర్క్ చేసింది ఈ ఎన్ఎల్ఈపి ప్రోగ్రామే, నేషనల్ లెపర్సీ ఎరాడికేషన్ ప్రోగ్రామ్. అది నాకు చాలా గర్వంగా ఉందమ్మా. ఆరోగ్య రహస్యాలు మాకు చెప్తారా? అంటే ఏది తింటే మంచిది, ఏ ఫుడ్ తింటే? సాధ్యమైనంత వరకు ఆహారపు అలవాట్లన్నీ మన ఇంట్లో తయారు చేసుకున్న ఆహారపు అలవాట్లే మంచివమ్మ. బయట ఆహారం ఎక్కువ కల్తీ ఆహారాలే ఎక్కువ ఉంటాయమ్మ. బయట ఆహారాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా మన ఇంట్లో ఉన్నంత వరకు మనమే సొంతగా తయారు చేసుకొని ఆహారం తీసుకుంటే మంచిదమ్మా. మనం తీసుకున్న ఆహార పదార్థాలకు సంబంధించి మూలం ఆహార ధాన్యాలమ్మ. ఈ ఆహార ధాన్యాల్లో కూడా ఎక్కువగా చిరుధాన్యాలు ఏవైతే ఎరువులు లేకున్నా పురుగు మందులు లేకున్నా రైతులకు పండిస్తారో ఆ పంటలతో వచ్చిన చిరుధాన్యాలు మనం అలవాటు చేసుకుంటే మన సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటాము. మన తాతలు ముత్తాతలు అటువంటి కల్తీ లేని ఆహారాలు పండించుకొని తిన్నారు కాబట్టి వాళ్ళు జీవితాంతం కూడా నో డాక్టర్ నో మెడిసిన్ అనేటట్టు వాళ్ళు జీవించారమ్మా. వాళ్ళు చనిపోయే వరకు కూడా వాళ్ళకి 100 సంవత్సరాలు వచ్చిన కంటి చూపు బాగుండేది, డాక్టర్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు కాదు, సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేవాళ్ళు అనమాట. ఈవేళ జీవన విధానం అంతా మారిపోయిందమ్మా. అంత ఫాస్ట్ లైఫ్ అయిపోయింది. ఎంతవరకు వెళ్ళిపోయామంటే ఈ ఫాస్ట్ లైఫ్ మానవ జీవితానికి వండుకునే అంత టైం కూడా లేకున్నా ఆర్డర్లతోనే మనం సెల్ ఫోన్లోనే చెక్ చేసుకొని ఏది బాగుంటుందో అది మనం ఆర్డర్ ఇచ్చుకొని తెచ్చుకొని హడావుడిగా తినటం జరుగుతుందమ్మా. హడావుడిగా తినటం వల్ల రకరకాలు ఏం తింటున్నామో మనకు తెలియదు, చెత్త ఆహారాలన్నీ మనకి వస్తున్నాయి. అటువంటి ఆహారాలు తీసుకున్నందువల్లే ఎక్కువ మానవాళి రకరకాల రోగాలతో బారిన పడి ఆర్థికంగా శారీరకంగా చాలా నష్టపోతున్నారమ్మా. ఎక్కువ చిరుధాన్యాలు అలవాటు చేసుకొని కొంత వ్యాయామం అలవాటు చేసుకొని ప్రాణాయామం, ధ్యానం, నెక్స్ట్ నడక, ఈ 3 ఉంటే ఆరోగ్యంగా ఉంటామమ్మా. ఆహారం కూడా కల్తీ లేని ఆహారం సాధ్యమైనంత వరకు మన ఇంటిలో తయారు చేసుకునే ఆహారం ద్వారా మనకు సంపూర్ణ ఆరోగ్యం ఉంటుందమ్మా. ఎక్కువ మట్టికి మనం ఇంట్లో చేసుకున్నది అంటే పాడవకుండా అన్ని ఫ్రెష్గా ఉండి, అలాగే నిల్వ ఉండే ఆహారాలు కూడా తినకూడదమ్మా. నిల్వ ఉండే ఆహారాల్లో కూడా ఎక్కువ బ్యాక్టీరియా పేరుకుంది.
ఆ బ్యాక్టీరియా వల్ల మన శరీరంలోకి ప్రవేశించి రకరకాల వ్యాధులకు కారణాలు అవుతూ ఉంటాయి అన్నమాట. అందుకని ఎప్పటికప్పుడు వండిన 4 గంటల్లోనే ఆహారం అయిపోవాలన్నమాట. అంతే. ఇప్పుడు ప్రస్తుతం ఇంకా వేసవి కాలం, వేసవి కాలంలోని ఎక్కువ నీరు ఎక్కువ తీసుకోవాలమ్మా, వడదెబ్బ తగలకుండా. అట్లనే ఈ ఫంక్షన్స్లోని రకరకాల విందులు వినోద కార్యక్రమాల్లోని ఎక్కువ ఆయిల్ ఫుడ్స్ వాడతారమ్మా. ఈ ఆయిల్ ఫుడ్స్ ఎక్కువ వాడినందువల్ల వాంతులు విరోచనాలు జరుగుతుంటాయి. అటువంటి ఆయిల్ ఫుడ్స్కి కూడా దూరంగా ఉండి ఎప్పుడు కూడా ఈ ఎండకి వడదెబ్బ తగలకుండా మన పొట్ట నిండా నీరు ఉంచుకోవాలా. అలాగనే బయటికి ఎక్కడికైనా వెళ్తే తలభాగంకి ఎండ తగలకుండా ఒక తెల్లని వస్త్రం కట్టుకొని ఉండాలమ్మా. అందువల్ల మనం వడదెబ్బ నుంచి మనల్ని మనం రక్షించుకోగలుగుతాము. ఎక్కువ మట్టుకి సాధ్యమైనంత వరకు ఇంట్లో చేసుకోమనుకుని తింటే మనకి ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. కొంచెం వాతావరణం బాగులేని సందర్భంలో ఎప్పుడైనా ఇంకా ఇప్పుడున్న రానున్న రోజుల్లో ఇప్పుడు ఏప్రిల్ నెల వచ్చిందంటే 10-11 అయిన తర్వాత ఇంకా బయటకు వెళ్ళామమ్మా. అలాంటప్పుడు మన ఇంటి దగ్గరే ఉండి మన పనులు మనం నిర్వహించుకోవటం, అనవసరంగా బయటకు వెళ్ళే పనులు పెట్టుకోవడం చేయకూడదమ్మా. ఎండాకాలంలోని చాలా జాగ్రత్తలు తీసుకోవాలమ్మా. చాలా బాగా చెప్పారు. ఇప్పుడు రామకృష్ణారెడ్డి గారు ఏం చేస్తున్నారు ప్రస్తుతం? మా ఇద్దరు అబ్బాయిలు ఇక్కడ హైదరాబాద్లోనే, ఒక అబ్బాయి జాబు, ఒక అబ్బాయి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నందువల్ల మా అబ్బాయికి సహకారంగా ఉండడం కోసమని ఇక్కడికి వచ్చి ఉన్నామమ్మా. అందువల్ల మేము హైదరాబాద్ ఒక 6 నెలలుగా హైదరాబాద్. ఎలా అనిపిస్తుంది? అక్కడ బాగుందా, ఇక్కడ హైదరాబాద్లో బాగుందా? అంటే అక్కడ ఇక్కడ రెండు కూడా ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అమ్మ, రెండు మనవే. ఆంధ్ర లేదు తెలంగాణ. అంటే అలా కాదు, ప్రదేశం అంటున్నాను నేను. సిటీ లేకపోతే అట్లా ప్రదేశం. అంటే హైదరాబాద్లో కూడా వాతావరణ కాలుష్యం ఎక్కువ ఉందమ్మా. అట్లనే ట్రాఫిక్ జాములు కూడా ఎక్కువ ఉంటాయమ్మా. ఎప్పుడైనా రానున్న రోజుల్లోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హైదరాబాద్ ఒకే చోట అన్ని రకాలుగా డెవలప్ కాకుండా ఏవైనా అభివృద్ధి కార్యక్రమాలు వస్తే మాత్రం ఈ సుదూర ప్రాంతాలకి విస్తరించి సుమారుగా ఇంకా 100 కిలోమీటర్లు 150 కిలోమీటర్ల దూరంగా వెళ్ళిపోయి ఈ ప్రభుత్వానికి సంబంధించిన ప్రాజెక్టులు విస్తరిస్తే అక్కడక్కడ పాపులేషన్ ఉంటుంటారమ్మా. అందులో అన్నీ ఒకే దగ్గర ఉండకుండా డిఫరెంట్ జిల్లాల్లో ఈ అభివృద్ధి కార్యక్రమాలు జరిగితే అక్కడుండే ఎంప్లాయీస్ అక్కడ ఉంటారనమాట. అందరూ ఒకే చోట ఉండడం కన్నా డిఫరెంట్ ప్లేసుల్లో డిస్టెన్స్ మెయింటైన్ చేయగలిగితే ఇంకా బాగుంటుందమ్మా. అందులో భాగంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం గతంలో చేసిన ఔటర్ రింగ్ రోడ్డు కానీ ప్రస్తుతం అమలు చేస్తున్నటువంటి రీజనల్ రింగ్ రోడ్డు కూడా ఒక ప్రధాన కారణం అని నేను భావిస్తానమ్మా. రానున్న రోజుల్లో ఈ రీజనల్ రింగ్ రోడ్డు డెవలప్మెంట్ అయిన తర్వాత చాలా మటుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ప్రాజెక్ట్స్ అన్నీ దూరంగా వెళ్తాయమ్మా. ఆ దూరంగా వెళ్ళినందువల్ల ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి అన్నమాట. ఒకే చోట ఎక్కువ మంది పాపులేషన్ ఉన్నందువల్ల కొన్ని రకాలైన ఇబ్బందులు ఉంటాయమ్మా. అందువల్ల పాపులేషన్ డిస్ట్రిబ్యూట్ అవ్వాలా, ఇంకా హైదరాబాద్ ఇంకా అభివృద్ధి చెందుద్దమ్మా. మానవ శరీర నిర్మాణం శాకాహారం కోసమే నిర్మాణం జరిగిందమ్మా. ఇప్పుడు కొన్ని జంతువుల్ని మాంసాహారాలుగా, కొంతమందిని శాకాహారులుగా భగవంతుడు సృష్టించాడమ్మా. ఏవైతే మాంసాహారులు ఉన్నాయో అవి పులి, సింహం, పిల్లి, కుక్క. అంటే దానికోసం పళ్ళు వరుసలు సపరేట్గా ఇచ్చాడమ్మా. దంతాలు సపరేట్గా ఇచ్చి కూరలు ఇచ్చాడమ్మా. అంటే పట్టి లాక్కొని తినాలన్నమాట అవి. అంటే ఎక్కడైనా అడవుల్లోని రకరకాలుగా కొన్ని జంతువులు చనిపోతే ఆ జంతువుల తాలూకా మాంసాన్ని పట్టి పీక్కి తినేవన్నమాట. మానవ శరీర నిర్మాణం త్వరగా అరుగుదల ఆహారంగా ఉండాలా. అందువల్ల ఒక్క శాకాహారం మాత్రమే త్వరగా అరుగుద్ది అనమాట. మాంసాహారం 36 గంటల వరకు కూడా డైజెస్ట్ అవ్వదనమాట. ఎప్పుడైతే డైజెస్టివ్ సిస్టంలోని ఆహారం డైజెస్ట్ కాకుండా ఉండిపోతే రకరకాల బ్యాక్టీరియా అక్కడ ప్రొడ్యూస్ అయ్యి రకరకాల ఇన్ఫెక్షన్స్ వచ్చి ఆ బ్యాక్టీరియా బ్లడ్లోకి ప్రవేశించి బాడీ అంతా స్ప్రెడ్ అయ్యి రోగాలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. అందుకని ఎక్కువ సృష్టిలో 84 లక్షల జీవరాశులు ఉంటే రుచులు కోసం రోగాలు తెచ్చుకొని రుచులకు అలవాటు పడింది ఒక మానవుడేనమ్మా. మిగతా అన్ని జీవరాశులు కూడా ప్రకృతి ఏదిస్తే అదే స్వయంగా తిన్నాయమ్మా. అందుకే
వాటికి సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాయి. వాటికి ఇన్ని హాస్పిటల్స్ లేవు, ఇన్ని మందుల షాపులు లేవు అమ్మ. అది ఒక్క మానవుడే రుచులకు అలవాటు పడ్డాడు కాబట్టి ఎక్కువ రోగగ్రస్తుడిగా అయిపోతాడమ్మ. అందువల్ల ఎక్కువ హాస్పిటల్స్ మందుల కంపెనీలు ఎక్కువైపోయినాయి. అది అందుకనే శాకాహారమే మానవ శరీర నిర్మాణం జరిగింది శాకాహారం కోసం. చాలా బాగా చెప్పారు. ఎందుకంటే అది డైజెషన్ అనేది అట్లా అవుతుంది అని మీరు కరెక్ట్గా చెప్పారు. ఇంకా తెలుసుకోవాలి. సో ఉగాది రోజు ఎంతో చక్కగా ఉగాది గురించి కానీ, మీరు గుడిల ప్రత్యేకత గురించి కానీ, ఫుడ్ మనం మెయిన్గా ఇప్పుడు ఇవాళ రేపు అందరం బయట తినుకొని మన ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నాం. అవుతున్నాయి కల్తీ అయిపోయినాయి, ప్రతి ఒక్కటి కల్తీ అయిపోయినాయి అన్ని. అందుకని చాలా జాగ్రత్తగా మనం ఆహార పదార్థాలు తీసుకోవాలి. మళ్ళీ దాంతో పాటు యోగా చేయడం వల్ల మన లంగ్స్ క్లియర్ అవ్వడం కానీ, మన ఈ బ్రీతింగ్ బాడీ సిస్టమ్ అంతా బాగుంటదమ్మా. చాలా చక్కగా చెప్పారండి. ప్రతి ఒక్కటి నీట్గా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు మరొకసారి ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.